నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక తండ్రి యొక్క ఆస్తి, ఒక తండ్రికి వచ్చినటువంటి తన వాటా ఏదైతే ఉందో ఆ వాటాని తనకు నచ్చిన వ్యక్తికి, తనకిష్టమైన వ్యక్తికి వీలునామా రాయవచ్చా? సో మిత్రులారా, సాధారణంగా వీలునామా అనే అంశాన్ని భారతీయ వారసత్వపు చట్టం 1925 విశదీకరిస్తే, వివరణ ఇస్తే, నిర్వచనం ఇస్తే, హిందూ వారసత్వపు చట్టం ఏం చెప్తుంది అంటే, వీలునామా అంటే ఒక వ్యక్తికి ఒక ఆస్తి మీద పరిపూర్ణంగా హక్కులు ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాయవచ్చు. అదేవిధంగా హిందూ వారసత్వపు చట్టంలోని సెక్షన్ 30 ఏం చెప్తుంది, ఏం విశదీకరిస్తుంది అని అంటే, ఒక తండ్రికి తన వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ తండ్రి తన కుమారులకు వాటాలుగా పంచుతూ తన వాటాగా వచ్చిన ఆస్తి తన వద్ద ఉంచుకున్నప్పుడు ఆ వాటా ఏదైతే ఉందో ఆ వాటాని ఆ తండ్రి ఎవరికైనా వీలునామా రాసే హక్కును కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆ వాటా అనేది అతని యొక్క సొంత ఆస్తిగా రూపాంతరం చెందుతుంది కాబట్టి, ఆ ఆస్తి మీద, అతని వాటా మీద అతనికి పరిపూర్ణమైనటువంటి రైట్స్ వస్తాయి కాబట్టి ఆ తండ్రి ఎవరికైనా వీలునామా రాసుకునే హక్కు కలిగి ఉంటాడు. తన కుమారులలో ఏ ఒక్క కుమారునికైనా రాయవచ్చు, లేదా తన కుమార్తెలలో ఏ ఒక్క కుమార్తెకైనా సరే తన వాటాన్ని రాసుకునే హక్కును ఆ తండ్రి కలిగి ఉంటాడు. దానిని నిరోధం చేసే హక్కు అతని యొక్క వారసులకు లేదు. అదే ఉమ్మడిగా ఉన్నప్పుడు వాటాలుగా పంచుకున్నప్పుడు తండ్రి వీలునామా రాస్తే చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో అది వారసత్వపు ఆస్తిగా పరిగణించబడుతుంది. వాటాలుగా డివిజన్ చేసుకున్న తర్వాత మాత్రమే తండ్రి తన వాటాని వీలునామా రాయాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.